నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ఓర్వలేకపోతున్నారన్న మంత్రి సత్యకుమార్. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులను సమాజంలో దూరంగా పెట్టాలని వ్యాఖ్య. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రపంచానికి వెలుగు క్రీస్తు జననమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ప్రభుత్వం మారిన డిండి ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు. తిరుపతిలో జరుగుతున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నాడన్న ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అవగాహన రాహిత్యమన్నారు. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వ్యక్తులను సమాజంలో దూరంగా పెట్టాలని సూచించారు. దాదాపు 190 దేశాలు ఈ దేశం ప్రపంచ దేశాలు యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా, దానికోసం డబ్బు ఖర్చడం ఏంది, వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి 190 దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయే అంటే వాళ్ళకందరికీ తెలియజేస్తున్నారా? యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా? ఇవాళ అనేక మంది మానసిక రోగాలకి బారిన పడుతున్నారు. వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా? సరే, ఏదేమైనా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకుంటారని అనుకోవట్లేదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యమని అందరూ చెప్తూనే ఉన్నారు. పీపీపీ మోడల్లో 5 సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు. పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం. బెదిరింపులు దిగారు. ప్రజలు అందరు బెదిరింపు ధోరణి కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు అటవిక పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అప్పటికి కూడా ఆయన ఆత్మపరిశీలన చేయకుండా ప్రజలకు ఏది కావాలో, ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. ఏ చట్టం కింద, ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాల. విధానపరమైన నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం. అనేక చోట్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పోతే పిల్లేస్తే దాంట్లో కూడా పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల కల్పన జరగాల, నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి. కానీ ఇవన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకత్వం కానీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు, నాణ్యమైన వైద్య సేవలు పేదలకు అందకూడదు అనే ఒక విపరీత మానసికతతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది. 2.0 కళల్లో విహరించవచ్చు, పగటి కళలు కనొచ్చు, ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ కనొచ్చు, ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు. కానీ ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 2.0 కాదు, ఏ 0.0 కాదు, ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది. ఆ వేసుకుంటున్న ప్యాంట్ అన్న కాపాడుకుంటే మంచిది. ప్రపంచానికి వెలుగు క్రీస్తు జననమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాల నుండి, పట్టణంలోని అన్ని వార్డుల నుండి వేలాది మంది క్రైస్తవులు హాజరయ్యారు. తొలుత మంత్రి నిమ్మల క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా క్రిస్మస్ వేడుకలు జరపడం మతాలన్నీ ఒక్కటే అని విధంగా మంత్రి నిమ్మల చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఫాస్టర్ జ్యోతిరాజు వ్యాఖ్యోపదేశం వినిపించగా ప్రముఖ సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ అండ్కో బృందం చేత క్రైస్తవ గీత ఆలాపనలు ఆలపించారు.
అంటే ఇదేదో ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికో సంబంధించినటువంటి పండుగ కాదు. ఈ రోజు ప్రపంచమంతా కూడా జరిగేటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్ ని ఇంత ఆనందంగా, సంతోషంగా మన పాలకొల్లులో నిర్వహించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగను ఈరోజు 2025లోనే కాదు, ధర్మారావు ఫౌండేషన్ మా తండ్రి పేరున 2005 సంవత్సరంలో పెట్టిన నాటి నుండి, అంటే దగ్గర 20 సంవత్సరాల నుండి మరి మా ఇంటి వద్ద ఈ యొక్క ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. క్రీస్తన్నా, క్రిస్టియానిటీ అన్నా ఇదేదో ఒక మతానికో, కులానికో, వర్గానికో సంబంధించింది కాదు. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రిస్టియానిటీ ఒక వే ఆఫ్ లైఫ్ ఇవాళ వరల్డ్ కి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు పండుగలా జరుపుకున్నారని, ఆయనకు వచ్చిన ప్రజాదరణ చూసి కూటమి నేతలు కడుపు మంటతో రగిలిపోతున్నారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే భయంతో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నాయకుడిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానం చూపుతుంటారని, జగన్ పుట్టినరోజు సందర్భంగా జంతుబలి చేస్తే తప్పేందా అని ప్రశ్నించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ సమయంలో జంతుబలి ఇవ్వలేదా? పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కత్తులు ఊపించలేదా? అప్పుడెందుకు హోంమంత్రి మాట్లాడలేదని ధ్వజమెత్తారు. గత కొద్ది రోజులుగా మొన్న 21వ తేదీన మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా ఈ రాష్ట్రంలో జరిగాయి. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జగనన్న బర్త్డేని తన ఇంట్లో బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎలా జరుపుకుంటారో అంత ఘనంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సంబరాలను చూసి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి కడుపులో మంట. అసలు దాన్ని చూసి తట్టుకోలేక ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, డీజీపీ గారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని రివ్యూలు చేయడమే పని. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టాలి అనేసి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు. ఈ కూటమి అనేది తుక్కుగా ఓడిపోబోతూ ఉంది. దాంతో దానిని తట్టుకోలేక ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడమే కాకుండా హోమ్ మినిస్టర్ గారు తన అక్కసిని ఎంత దారుణంగా వెలగక్కున్నారో మనందరము చూసాం. జగనన్న బర్త్డే ఫంక్షన్ లో కార్యకర్తలు కొన్ని దగ్గరలో జంతు బలులు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ అభిమానాన్ని తమ నాయకుడి మీద చూపించుకుంటారు. అందులో తప్పేముంది? అలా అయితే బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అప్పుడు జంతుబలు ఇవ్వలేదా? మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఫంక్షన్ లో మనం చూసాం, థియేటర్ నే కాల్చేశారు అతని అభిమానులు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? అలాగే ఓజీ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు చూపించారు కదా, అప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం వర్తిస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక రాజ్యాంగం, జనసేన వాళ్ళకి ఒక రాజ్యాంగం, బీజేపీ వాళ్ళకి ఒక రాజ్యాంగం. నిజంగా జంతు బలుల నిషేధము అయితే మీరు అదొక రూల్ పాస్ చేయండి, అప్పుడు ఎవరూ చేయరు. అంతేగాని ఈ విధంగా వ్యవహరించడం అంటే మీరు అక్రమ కేసులు పెట్టడం కోసం, కక్ష సాధింపులు చేయడం కోసం ఈ విధంగా పుట్టినరోజుల వేడుకల్ని సాకుగా చూపించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. రానున్న కాలంలో ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మా కార్యకర్తలు ఎవరు కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు, అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి. నిజంగా మీరు చేయాల్సిన బాధ్యత చేయకుండా ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయడానికి, అలాగే మా జగనన్నను తిట్టడానికి మాత్రమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చారని ప్రతి సందర్భంలో కూడా నిరూపించబడింది. నిజంగా మీరు చేతనైతే, మీకు దమ్ముంటే, మీకు ఇప్పుడు ఈ రోజు మీరు హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ హోంశాఖ 36వ స్థానానికి
హోంశాఖ పనితీరు దిగజారిపోయింది. నిజంగా సిగ్గుపడాలి. ఆ ర్యాంక్ ని 20వ స్థానానికో 15వ స్థానానికో తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అది మానేసి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద ఎలాగా అనేసి దృష్టి పెట్టడం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని వల్లూరుపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. జనసేన మండల అధ్యక్షుడు పుల్లా బాబీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వంలో రోడ్డులు, విద్యుత్ దీపాలు లేని దుస్థితిని చూశామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనలతో గ్రామాలన్నీ అభివృద్ది చెందుతున్నాయని తెలియజేశారు. 20 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డుని ప్రారంభించుకుంటున్నాం. ఇది ఎంత త్వరితగతిన అయితే అంత ఈ సంక్రాంతి లోపు దీన్ని పూర్తి చేస్తుందిగా కాంట్రాక్టర్ని, అధికారులు కూడా నేను ఆదేశిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఏ పల్లెటూరు చూసినా రోడ్డు కానీ, డ్రైన్ కానీ, లైట్లింగ్ కానీ ఏది లేకుండా చేసిన ఘనత అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఇవాళ పల్లెటూరులో అన్ని చోట్ల కూడా పండుగ జరుపుకుంటున్నది ఆశ్చర్యం లేదు. అన్ని చోట్ల కూడా అన్నీ కవర్ చేశారు. ఇవాళ చెప్తే ఎన్ఆర్జీఎస్లో దాదాపు 11-12 కోట్ల రూపాయలు పనులు చేశాం. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 14 కోట్ల 16 లక్షల రూపాయలని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గ్రాంట్ ఇవ్వడం. అదేవిధంగా మన సీఎం గారి దగ్గరికి వెళ్తే దాదాపు 20 కోట్లతో మరి మెయిన్ రోడ్ అంతా కూడా పోయిస్తూ ఉన్నాం. అదే రాచర్ల రోడ్డు పోయిస్తాం. ఇది దర్శపరి వరకు ఒక సింగిల్ లేయర్ వేసేలాగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. కాంట్రాక్టర్లకి బిల్లులు కొంత త్వరితగతిన పడితే వెంటనే చేయడానికి కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి విప్పర్ రోడ్డును కూడా మనం ఆయనకు తెలుసు, మన నచ్చితం గారు ఉన్నారు, ఎలా ఉండేదో రోడ్డు. దాన్ని కూడా 1 కిలోమీటర్ ఆగింది. అది కూడా పొరపాటున అవతల మరి అధికారులు చేయించారు. దాని మీద కూడా ఆ కిలోమీటర్ కూడా ఏం చేస్తాం. అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉంటేనే టౌన్ అభివృద్ధి చెందుద్ది. అదే కాకుండా చాలా ప్రోగ్రామ్స్కి, పెళ్లిళ్ళ కాట్లకి రోడ్లు బాగోక వెళ్ళలేని సందర్భం నేనే అనుభవించాను. అయ్యింది ఏ మనిషికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి ఇవాళ సాక్షి ఆఫీస్ దగ్గర నా ముందు వెళ్తున్న మోటార్ సైకిల్ గోతులో పడిపోతే అతను చాలా సీరియస్ అయింది. అది చూసిన వెంటనే అది ఇవాళ టెండర్ యాక్చువల్గా దాన్ని పని మొదలు పెట్టించి గోతులు పూడ్చి 2,50,00,000 శాంక్షన్ చేయించి అది ఇమీడియట్గా పోయించేస్తాం. మనం యాక్చువల్గా కన్నదుర్గ గుడి దగ్గర మనకు టెండర్ అయింది. ఇప్పుడు టెండర్ అవ్వబోయేది కూడా మన సీఎం గారి బ్లెస్సింగ్స్తో మరి ఆయన నోటీసులో పెట్టి ఇలా జరిగిందంటే ఆయన స్పందించి మనకు డబ్బులు కూడా రిలీజ్ చేస్తానని చెప్పి కాంట్రాక్టర్తో పురమాయించడం కూడా జరిగింది. ప్రభుత్వంలో డబ్బు ఉంటే 3వ రోజు 3 పండగలా జరుగుతుంది. కానీ గత 5 సంవత్సరాల పాలకుల యొక్క నిర్వాహకం ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎన్నుకునేటప్పుడు ప్రజల్లోంచి వచ్చిన వాడిని, ప్రజల కష్టాలు తెలిసిన వాడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల కష్టం తెలియదు. ఏదో దండం పెడతాం, ముద్దులు పెడతాం తప్ప తర్వాత గుద్దులు గుర్చుతాం అలవాటైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి అన్ని పల్లెల్ని ఇవాళ పట్టుకొమ్మల్లా తయారు చేసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. మీ అందరూ ఆశీర్వాదం కోరుకుంటూ ఉన్నాం. ఈ రోడ్డు ఏదైతే ఉందో 100% క్వాలిటీకి వేయించుకోండి, అది మీకే వదిలేస్తాం. ఎందుకంటే అన్ని రోడ్లు మనం చూడడానికి అన్ని రోడ్లు ఇవాళ అవుతున్నాయి. అన్ని ఊళ్ళోనూ రోడ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి లోకల్గా ఉన్న ప్రజల బాధ్యత అనుకుని ఆ కాంట్రాక్టర్కి సరే బాబు జాగ్రత్తగా చేసి పెట్టమని మీరు కూడా అతను కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకుని ఈ రోడ్డు వేస్తే 30 సంవత్సరాలు అనేది పెట్టుకొని దాన్ని స్ట్రాంగ్గా వేయించుకోండి. ఈ అన్ని పల్లెటూరుని డెవలప్ చేసి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తీసుకున్నారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ మొత్తం అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు, అన్ని మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేసే మనం వెళ్తాం. దానికి ఎలాంటి సందేహం లేదు. బిల్డర్ల షర్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.